గడిచిన ఎన్నికల్లో ప్రజలకు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి పార్టీల భాగోతాన్ని ప్రజలకు తెలియజెప్పి చైతన్యవంతం చేయాలని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సభవరం మండలం జిఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి ముందు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్ మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, ప్రత్యేక అభిమానం పొందిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలకు కూటమి ప్రభుత్వం మోసాలకు తేడాను వివరించి ప్రజలకు ఇంటింటికి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆయన మన పార్టీలో వచ్చి కష్టపడి కార్యక్రమం వచ్చేసి ఇదే విషయాన్ని మేము ఈ కార్యక్రమానికి పిలుపునివ్వగానే ఎంత పెద్ద ఎత్తున ఎంత నియోజకవర్గం నలుగురు నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఈరోజు వర్షం పడుతుందో అనేటువంటి భయంతో ఈ సమావేశాన్ని కళ్యాణ మండపంలో పెట్టుకోవడం జరిగింది. అదే సమావేశం కానీ సభవరం సెంటర్ లో పెట్టుంటే ఈ పార్టీ కూటమి నాయకులు విధులు ఉండేది. ఈ కార్యక్రమం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటండి మాట్లాడినంటారు. కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ జిల్లా ఉపాధ్యక్షుడు అలాగే ఇండియన్ నాయకులు, ఎంపీలు, ఎంపీలు, ముఖ్యంగా సర్పంచులు, ఎంపీలు, రాజకీయాలు అందరికీ కూడా 3 సంవత్సరాల పైన అది అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్పితే పవన్ కళ్యాణ్ చేస్తే తప్పితే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడి ఆగిపోయిన పరిస్థితులు ఈవేళ 1 సంవత్సరం అవ్వలేదు. సంవత్సరం పరిపాలన గుర్తు చేసుకుని బాబు గురించి మోసం చేయాలని రాష్ట్రం వేలాది మంది విశ్వాసం విశ్వసింది. అలాగే నాయకత్వం మన రాబోయే కాలంలో మన గ్రామంలో అవసరం. ఈరోజు జిల్లా అభివృద్ధి మన అవసరం, గ్రామాలంతా అవసరం. ఎందుకంటే రాబోయే గ్రామంలో ఈ సంవత్సరం కాలంలో మనం ప్రయత్నం చేస్తాం. గత 5 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఈ కష్టాలు పడాలంటే ఒక పరిస్థితిలో అందుకే ప్రతిసారి భూస్థాపితం చేస్తాం. ఎవరిని భూస్థాపితం చేస్తే ఖాళీ కూర్చున్నాడా? నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, ఇప్పుడు నువ్వు నీ రద్దు రాజ్యాంగం నడిపినటువంటి నీ కొడుకు వల్ల అంతకన్నా కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు జయంతి ఈరోజు. అటువంటి అల్లూరు లాంటి ఎంతో మంది మహానుభావులు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
అటువంటి నాయకులు స్ఫూర్తి తీసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకత్వంలో నడిచేటువంటి మన అందరూ అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం ఉండకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, ఒక 5 సంవత్సరాలు మన అధికారంలో ఉండకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నందుకు మన అందరూ అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం. ఆ వంగవీటి మోహన్ రంగాని పట్టున పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎంతో మంది మహానుభావులు